యాకోబు ప్లాన్, గాడ్స్ ప్లాన్ మనం చూసుకుంటే దే టోటలీ డిఫరెంట్, దే నోవేర్ నియర్. మనం కూడా చాలాసార్లు అట్లాగా మన ప్లాన్ ఏంటంటే మన ప్లాన్ సర్వైవల్ మీదనే ఉంటుంది. ఎందుకంటే మన కరెంట్ సిచ్యుయేషన్ అట్లా ఉంటుంది. బికాస్ జేకబ్ ఇస్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఏషావు, దట్స్ వై హీ వాజ్ ఆస్కింగ్ దట్. అండ్ హీ టోల్డ్ వన్ థింగ్ ఇన్ వర్స్ 15, నేను నీకు తోడైండి, నువ్వు వెళ్ళు ప్రతిస్థలము నిన్ను కాపాడుచు, ఈ దేశముకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అన్నట్టు. సో వీ మే గో త్రూ లాట్ ఆఫ్ డిఫికల్టీస్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ అవన్నీ ఉండొచ్చు, కానీ ఆ ప్లాన్ అనేది నెరవేరేంత వరకు దేవుడు మనల్ని వదిలిపెట్టడు అని చెప్పేసి అంటున్నాడు. అండ్ జస్ట్ అలైన్ యువర్ సెల్ఫ్ విత్ దట్ గాడ్స్ ప్లాన్. దేవుడి ప్లాన్ తోటి మనం అలైన్ చేసుకుంటే definitely we will see God's blessings, and we can see Jacob aligned with that God's plan when he has come back.